వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. మీడియా అంటే నాకు లెక్కలేదు. నేను అన్ని చేసి వచ్చినోన్ని రాసుకోండి ఏం రాసుకుంటారో. తప్పు చేస్తే రాయండి, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా. మీడియా పత్రిక ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు. భూ ఆక్రమణలు చేశాను అని చెబుతున్నారు. వీటన్నింటినీ నిరూపించాలి, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఏమన్నా అనుకోవచ్చు, మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా క్వశ్చన్? ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారనేది న్యూస్లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు. నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా, మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా. అన్న మీ పరిపాలన తమ్ముని వాళ్ళ రాజకీయం కాదు, మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి మీరు మీడియాకి. ఇబ్బంది ఏం లేదు. మన గుంతకల్లో గుమ్మనూరు జయరాం అన్న గారు నిజంగా ఆయన వచ్చి 7 నెలలు అయింది. అందరికీ సమానంగా, అంటే ఎన్డీఏ కూటమి సభ్యులకు, జనసేన కానివ్వండి, బీజేపీ నాయకులకు కానివ్వండి, సమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమాలకైనా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి. అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా. వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్లో వాళ్ళ తమ్ములు ఉండి ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు. అంతేకాని దౌర్జన్యం అయితే నాకు ఇక్కడ కనపడలేదు. ఇంకా ఎవరైనా మనోళ్ళు ఒకవేళ తమ్మునోళ్ళు ఉంటే మేళ ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరైనా సిద్ధంగా. నమస్కారం. గుంతకల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు బాగుపడినారు, ఎవరు బాగుపడినారనేది మీడియాకి తెలిసే ఉంటుంది. ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు. ఇప్పుడు మాకు దేవుళ్ళలాగా మాకు గుమ్మనూరు జయరాం అన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు పేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. ఇంకా వచ్చింది 8 నెలలు అయింది. అప్పుడే వాళ్ళ మీద నిందలు మోపడము ఇది సరైనది కాదు. మీరు మీతో ఉండే ఆధారం ఉంటే నిరూపించండి, మేము దానికి సై. ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఇదే కాదు, మా నారాయణ సమ్మన్న కానీ
ఏదున్నా కానీ ప్రతిదీ అందరి కలుపుకునే విధంగా వెళ్తున్నారు. వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు. ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నా. ఎక్స్ కౌన్సిలర్ నేను, నా భార్య కూడా ఎక్స్ కౌన్సిలర్. ఇంతమందిని నేను కూడా చూసాను, ఎమ్మెల్యేలని, ప్రభుత్వాన్ని అన్ని చూసిన. మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన. నా వార్డులో చాలా మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళకు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ వర్కర్లకి, కార్యకర్తలకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా బీదలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు. మన జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 7 నెలలు 8 నెలలు దగ్గర అవుతా ఉంది. ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తను పిలిచి నువ్వు ఇది కావాలా, ఏం కావాలా అని అడిగి ఎప్పుడు చేసింది లేదు. మన జయరామన్న అయితే ఈ 7 నెలల్లో ఏ కార్యకర్త పోయినా కూడా, అంటే నాయకుడు అనేది లేకపోయినా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈరోజు ఇస్తున్నాడు. దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు. ఊరినే టీవీ 9 ఆన్ అది దీంట్లో ఊరినే ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చింది అంటే ప్రూఫ్ తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు. దానికి మీరు అంగీకరించాలి. ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు. 24 గంటలు నారాయణ సామన్న గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏది వచ్చినా కూడా, పోలీస్ స్టేషన్ వచ్చినా, రెవెన్యూ ఆఫీస్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నారు. మన గుంటకల్లో మాత్రం గిరిజనాలు అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేదు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని మేము తెలియపడుతున్నాం.